హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ బోర్బన్ బిస్కెట్తో కేక్ తయారీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఈ కేకు చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్ లాగా అడిగినప్పుడు ఇలా కేక్ ఒకసారి తయారు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. దానికి కావాల్సింది ఈ కేకు 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది అనమాట. బిస్కెట్ ఒకటి, పాలు ఒకటి, బేకింగ్ పౌడర్. ఈ 3తో మనం కేక్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ బిస్కెట్లని చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఈ బిస్కెట్లని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ బిస్కెట్లని చిన్న చిన్న బిస్కెట్లుగా వేసేసుకోండి. మిగిలిన బిస్కెట్లన్నీ ఇట్లా మొత్తం అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నలిగింది, ఇంకా కొంచెం నలగాలి. దీంట్లోనే మనం బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసేసుకుందాం. బేకింగ్ పౌడరు 1 స్పూన్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ అయినా 1 స్పూన్ వేసుకోవచ్చు, లేదా ఈనో చిన్న ప్యాకెట్ దొరుకుతుంది, అదైనా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు పాలు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ పాలు సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం స్పూన్తో ఒకసారి ఇట్లా అనుకోండి. ఇది బాగానే వచ్చింది. ఇంకొంచెం పాలు కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు అనమాట. మన థిక్నెస్ని బట్టి మనం పోసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం పాలు పడతాయి, నేను ఇంకొంచెం పాలు పోస్తున్నాను. ఇంకొంచెం పాలు పోసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది, బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ చేసే ఒక బౌల్ తీసుకొని దీంట్లో నెయ్యి కొంచెం వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇట్లా మొత్తం గిన్నెకంతా పట్టేలాగా మొత్తం నెయ్యి అంతా అప్లై చేయండి. నెయ్యి కానీ బటర్ కానీ. ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన దాంట్లోనే కొంచెం మైదా తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. ఇట్లా బౌల్ మొత్తం పట్టేలాగా ఈ మైదా కూడా స్ప్రెడ్ చేసి పెడితే అతుక్కోకుండా వస్తుంది కేక్. ఇలా కేక్ అతుక్కోకుండా రావాలంటే ఇట్లా మైదా కూడా వేసేసుకొని మొత్తం బౌల్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే బటర్ పేపర్ అయినా వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా ఉందో లేదో ఒకసారి చూసుకొని ఇంకా బ్యాటర్ వేసేసుకోవడం. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా వేసాం కదా, దీన్ని ఒకసారి ఇట్లా ట్యాప్ చేయండి. దీంట్లో బుడగలు ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని లోపల సాల్ట్ వేసుకొని పైన ఒక స్టాండ్ పెట్టేసేసుకొని మనం కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ పెట్టిన తర్వాత దీన్ని సన్న మంట మీద మనం ఈ రబ్బర్ తీసేసి పైన కుక్కర్ మీద మూత పెట్టేసేసి 40 మినిట్స్ 30 or 40 మినిట్స్ ఉంచుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కేక్ ఉడికిందా లేదా అనేది ఒక 30 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు 40 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కేక్ ఎలా అయిందో చూద్దాం. ఇప్పుడు ఇలాంటి ఒక నైఫ్తో కేక్ ఉడికిందో లేదో ఇట్లా ఒకసారి కూర్చోండి. అంటుకోకుండా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే. అంటుకోకుండా వచ్చింది, ఇంకా కేక్ రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి. ఈ కేక్ని మనం సన్న మంట మీదే 40 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇది మనం ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు కేక్ తీద్దాం. ఇప్పుడు కేక్ చల్లారిపోయింది. ఈ సైడ్న నైఫ్తో ఇట్లా అనుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసి ఇట్లా తిప్పి ఇలా ఫ్లిప్ చేయండి. ఇప్పుడు కేక్ అతుక్కోకుండా నీట్గా బాగా వచ్చింది. అది బాగా ఫ్లఫీగా బాగుంది. దీనిపైన ఇట్లా హర్షీ సిరప్ అని ఉంటుంది కదా, ఈ సిరప్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిపైన చాక్లెట్ చిప్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే డెకరేషన్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడతారు అనమాట. ఎంతో టేస్టీ అయిన బోర్బన్ కేక్ రెడీ. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది మా, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.